యెషయా గ్రంథం 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపతివగు యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడు ఎవడు? బాహువు చాచిన వాడు ఆయనే. దాన్ని త్రిప్పగలవాడు ఎవడు? చాలు. ఈరోజు మనం నేర్చుకునే మూడు విషయాలు ఏంటి అంటే, దేవుడు రద్దు చేయడు. దేవుడు నీ జీవితంలో ఏదైనా నియమిస్తే దానిని ఎవడు రద్దు చేయలేడంట. ఉదాహరణకి నీ జీవితంలో దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని నియమిస్తే నీ ఆఫీసర్లు, నీ పై ఆఫీసర్లు, అతని పై ఆఫీసర్లు, వాళ్ళ పై ఆఫీసర్లు రద్దు చేయాలని ఎంత ప్రయత్నం చేసినా అది రద్దు కానే కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు ఆరోగ్యము నియమిస్తే, దేవుడు నీకు వివాహాన్ని నియమిస్తే, పలానా వ్యక్తితో నీకు వివాహాన్ని నియమిస్తే దాన్ని ఎవరు కూడా రద్దు చేయలేరు. దేవుడు నన్ను సేవకుడిగా నియమిస్తే, ఒక పాస్టర్గా దేవుడు నన్ను నియమిస్తే దాన్ని ఎవరు రద్దు చేయలేరు, ఎవరు తిప్పివేయలేరు. నోబడీ కెన్ క్యాన్సిల్ దట్, క్యాన్సిల్ చేయలేరు. ఇంకా చెప్పాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, దేవుడు నిన్ను దీవిస్తే ఏ మనుషుడు కూడా దానిని రద్దు చేయలేడు. హల్లెలూయా. నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని అని చెప్పండి అందరూ. ఒక 3 విషయాలు మీతో చెప్తాను. దేవుడు రద్దు చేయడు. ఏంటి రద్దు చేయడంటే, ఒకటి, ఆయన ఇచ్చిన మాటను దేవుడు రద్దు చేయడు. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయం 28వ వచనం. దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మి ఉన్నది. అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చి తిని నేను పశ్చాత్తాపపడుటలేదు, రద్దు చేయుటలేదు. మాట ఇచ్చాను, నేను దానిని రద్దు చేయుటలేదు. నెంబర్ 1, దేవుడు ఇచ్చిన మాటను రద్దు చేసే దేవుడు కాదు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆదివారం ఆరాధనలో దేవుడు నీకేదైనా మాట ఇచ్చాడా? 21 రోజుల ఉపవాస ప్రార్థనలలో దేవుడు నీకేదైనా మాట ఇచ్చాడా? స్వస్థపరుస్తానని కానీ, ఉద్యోగం ఇస్తానని కానీ, గర్భఫలం ఇస్తానని కానీ, లేదా గృహం ఇస్తానని కానీ, లేదా నీ జీవితంలో ఇంకేదైనా కార్యము జరిగిస్తానని కానీ దేవుడు మాట ఇచ్చినట్లయితే ఆయన మాటను రద్దు చేయడు. నమ్మితే స్తోత్రం చెల్లిస్తావా? హల్లెలూయా. మనుషుల మాటలు రద్దు చేసేస్తారు, ఎన్నో చేస్తారు. అవునా కాదా? కొన్నిసార్లు నువ్వు ప్రయాణాన్ని రద్దు చేసుకుంటావు కొన్ని పరిస్థితులను బట్టి, లేదా నీ భార్యతో ఇచ్చిన ప్రమాణాన్ని రద్దు చేస్తావు, కొన్నిసార్లు క్యాన్సిల్ చేస్తావు. ఎంత చక్కని ప్రమాణం చేస్తావు నీ భార్యతో పెళ్ళప్పుడు. ఎంత గొప్ప ప్రమాణాలు కదండి. కలిమి అందును లేమి అందును ఇలాంటి చక్కని ప్రమాణాలు చేస్తారు. ఈ రోజున దేవుని బిడ్డలారా, భర్తల మాటలు క్యాన్సిల్ అయిపోతున్నాయి. భార్యలను విడిచిపెట్టే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, విడాకుల దాకా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. చేసిన ప్రమాణాలు క్యాన్సిల్ అయిపోతున్నాయి. కానీ మనం ఆరాధించే దేవుడు మాట ఇచ్చాడంటే, ఆ మాట పలికాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎలాంటి సందర్భంలో కూడా ఆయన రద్దు చేసే దేవుడు కాదు. మాట మీద నిలిచి ఉండే దేవుడు. అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాడు. లోకాసు వార్తలో ఎలిజబెత్ అనే మహాతల్లి అంటుంది చక్కని మాట. లోకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను తల్లి అయినటువంటి ఎలిజబెత్ చక్కని మాట అంటది, చదవండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. హల్లెలూయా.
భార్య ఏమో దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కాదు అంటుంది. భర్త ఏమో అది ఎందుకు జరుగుద్ది అన్నాడు. ఏది? గాబ్రియల్ దూత వచ్చి, అయ్యా జకర్యా నీకు కుమారుడు పుడతాడయ్యా అంటే, ఏ ముసలివారం కదా మాకెలా జరుగుద్ది అన్నాడు. ఏమేమంటుంది? దేవుని మాట ఏది కూడా నిరర్ధకమో కాదు అంటుంది. అబ్బా, భార్యలోనే విశ్వాసం ఉందండి, గొప్ప విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, దేవుడు ఏ మాట ఇచ్చాడు ఆమెకి? ఆమెతో చేసిన ప్రమాణం ఏంటి? జకర్యాతో చేసిన ప్రమాణం ఏంటి అంటే, జకర్యా వృద్ధాప్యమందు ఎలిజబెతు నీకొక కుమారుని కంటది అని చెప్పినటువంటి మాట జకర్యా నమ్మలేదు. కానీ ఎలిజబెత్ నమ్మి మరియతో అంటుంది, మరియా దేవుని మాటలు నిరర్ధకం కావమ్మా, వ్యర్థంగా చెప్పడమ్మా. దేవుడు ఎప్పుడు ఊరికనే చెప్పడమా? దేవుడు ఎప్పుడు కూడా కంటి తుడుపు మాటలు మాట్లాడడమా? దేవుడు ఎన్నడూ కూడా అబద్ధాలు చెప్పడమా? ఆయన మాటలు నిరర్ధకం కావు. మరియా, నీకు కూడా గర్భిణి అంటున్నావు కదా, దేవుని మాటలు నిరర్ధకం కావు అని ధైర్యంగా చెప్తుందండి. నువ్వు నమ్ముతున్నావా దేవుని బిడ్డ? నమ్మితే నమ్మువానికి సమస్తమో సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్, దోస్ హూ బిలీవ్ హిమ్. ఎవరైతే ఆయనను నమ్ముతారో, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్ము నీకు బిడ్డలు పుడుతున్నారని, నమ్ము నీకు ఆరోగ్యం వస్తుందని, నమ్ము దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడని, నమ్ము నీకు మంచి వివాహాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడని. దేవుని బిడ్డ, ఈరోజు నమ్మకముతో రా దేవుని దగ్గరికి. నీ నమ్మికకు తగినట్లుగా దేవుడు కార్యము జరుగునుగాక. ఈ డోర్లన్నీ మూసుకుపోయినప్పుడు, నీ ద్వారాలన్నీ మూసుకుపోయినప్పుడు దేవుడు ద్వారం తెరుస్తాడు. అది గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. When all doors are closed, God will open a big door. ఒక పెద్ద ద్వారాన్ని దేవుడు తెరుస్తాడు. ఆయన ద్వారం తెరిచాడంటే ఎవరు కూడా మూయలేడు, ఎవడు త్రిప్పివేయలేడు దాన్ని, ఎవడు త్రిప్పివేయలేడు. అంత గొప్ప దేవుడు ఆయన. అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. కనుక దేవుడు చెప్పిన మాట ఏదైనా సరే నిరర్ధకం కానేరదు. ఉపవాస ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడాడా? ఆదివారం ఆరాధనలో మాట్లాడాడా? స్త్రీల కూటంలో దేవుడు నీతో మాట్లాడాడా? దేవుని బిడ్డ, దేవుని మాటే గొప్ప బహుమానం, దేవుని మాటే పెద్ద గిఫ్ట్ నీకు. ఆయన మాట ఇచ్చాడంటే ఇక నువ్వు సంతోషించాల్సిందే. ఆయన మాట ఇచ్చాడంటే నువ్వు ఆనందముతో గంతులు వేయాల్సిందే, విచారించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు తన మాటను రద్దు చేసే దేవుడు కానే కాదు. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట చదవండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఒక దైవజనుడితో కామెంటుంది, అయ్యా అబద్ధం ఆడొద్దయ్యా అంట. నీకు కొడుకునిస్తాడమ్మా దేవుడు అంటుంటే నాతో అబద్ధం ఆడొద్దయ్యా అంటుంది బైబిల్లో ఒక ఆమె. ఎవరామె చెప్పగలరా? గనురాలైన స్త్రీ ఎలీషా గారితో అంటుంది, నాతో అబద్ధం చెప్పొద్దయ్యా అంట. పాస్టర్ గారులు ఉన్నాయి, ఎప్పుడన్నా అబద్ధం చెప్తారేమో, కానీ దేవుడు మాత్రం చెప్పరే. దేవుడు మాత్రం అబద్ధాలు చెప్పడు. హల్లెలూయా. అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాదు, పశ్చాత్తాపపడడు. ఆయన మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎవరు రద్దు చేయలేరు, దేవుడు కూడా రద్దు చేయలేడు. ఆయన మాట ఇచ్చాడంటే దానిని త్రిప్పడు, ఆయన త్రిప్పివేయడు. నేను ఊరికనే అన్నానులే అనడు దేవుడు. మనం అంటాం ఊరినే అన్నాను అని. ఏంటండి, మనం ఎన్నోసార్లు అంటాం. కొన్నిసార్లు మన మాటలు నమ్మకంగా ఉండవని నిజమేనా అంటాం. అప్పుడు అవతల వాళ్ళు అంటారు నిజమమ్మా అంట. నిజంగా చెప్పు అంటా అన్నాం అనుకోండి, మళ్ళీ రెండోసారి అమ్మ తోడు అంటారు.
అంటే ఆ మాట నమ్మకం ఉండదని ఎవరిని తోడుపెట్టి చెప్తుంది? వాళ్ళ అమ్మ తోడు, అయ్య తోడు. ఈ తోళ్ళు ఎందుకు వచ్చినాయి? మాటలు నమ్మదగిన వాళ్ళు కాదని. బాండ్లు రాసుకోవడం, వడ్డీలకి ఇచ్చేటప్పుడు బాండ్లు రాసుకోవడం ఎందుకు వచ్చినాయి? ఇవన్నీ అవతల వాళ్ళ మాట నమ్మకమైంది కాదని. స్థలం రిజిస్ట్రేషన్లు ఎందుకు వచ్చినాయి? ఎంఆర్ఓ కాదు, రిజిస్ట్రార్ గారు స్టాంప్ వేసి మరి ఇస్తాడు కాగితాలు. ఎందుకు వచ్చింది? ఇవన్నీ సిస్టమ్ అంతా మనుషులు నమ్మదగిన వాళ్ళు కాదని, అబద్ధాలు ఆడతారని, మోసం చేస్తారని. మనుషుల నైజం ఏంటంటే అబద్ధాలు ఆడే నైజం. మళ్ళీ పైగా ఇంకోటి కవర్ చేసుకుంటారు పెద్దోళ్ళు. ఈ అబద్ధాలు ఆడే నాకు పెళ్లి చేయాలరా అంటారు. ఇంకా నయ్యం, అవే అబద్ధాలు బయటపడదో పెళ్ళైనాక. ఆ మాట కూడా మంచిది కాదు. ఎన్ని అబద్ధాలు అంట చెప్పాలి? ఎన్ని అబద్ధాలు? 1000 అబద్ధాలు ఆడైనా ఏం చేయాలంట? పెళ్లి చేయాలంట. తప్పు కదా అది? ఉన్నది అన్నట్టే చేసుకోవాలి. అబద్ధాలు నిజం రేపు తెలుస్తాయి. ఆ వైవాహిక జీవితమే అబద్ధం అయిపోతుంది, పెద్ద అబద్ధం అయిపోతుంది. అంతేనా కదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరో ఆనోక ఎవరో చెప్పారు కదా, జుట్టు చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. తెర శోభనం గదిలో జుట్టు పట్టుకుని లాగితే ఊడొచ్చిందంట, విగ్ అంట. అది అబద్ధం కాదు, అవునా? మోసం కాదు అది. జీవితం అంతా ఏడవడేక. ఏడవడా మాట్లాడరు. ఇలాంటి పనులు అసలు చేయమాకండి. ఉన్నది ఉన్నట్టు అంతే. అర్థమవుతుందండి? కాబట్టి మనుషులు అబద్ధాలు ఆడతారు. చూడండి ఆయన ఏమంటున్నాడు? ఎవరైనా ఆ మాట అనేది ఎవరమ్మా? శపించడానికి బయలుదేరి వెళ్తున్నటువంటి బిలాం అంటున్నాడు. మళ్ళీ దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. చెప్పి చేయకుండా ఉంటాడా? ఆయన మాట ఇచ్చి ఎస్టాబ్లిష్ చేయకుండా ఉంటాడా? నన్ను ఎందుకు శపించమంటున్నావు నువ్వు ఇశ్రాయేలీయుల్ని? దేవుడు ఆశీర్వదించాడు వాళ్ళని. బిలామా, నా మాట వెనక్కి తీసుకుంటున్నానులే, ఇశ్రాయేలీయుల్ని నేను ఆశీర్వదించలేదులే, నువ్వు వెళ్ళి శపించు అంటాడా దేవుడు? నేను వాళ్ళని ఆశీర్వదించాను కానీ దాన్ని తిప్పేస్తున్నాను కాబట్టి నువ్వు వెళ్ళి చేతబడి చేయి, వాళ్ళ మీద ప్రయోగం చేయి అంటాడా దేవుడు? అన్నాడు. అది అంటున్నాడు బిలాం ఇక్కడ. మాట ఇచ్చి స్థాపించకుండునా. అబద్ధం ఆడుటకు నరుడు కాదు బాలాకు. వాళ్ళు నేను శపించిన శాపం పనిచేయదయ్యా. ఆల్రెడీ దేవుడు దీవించేశాడు వాళ్ళని. నేను చేతబడి చేసినా పనిచేయదయ్యా, మంత్రాలు పెట్టినా పనిచేయవయ్యా వాళ్ళ మీద. ఎందుకంటే ఆ మంత్రాలేవి పని చేయకుండా దేవుడు వాళ్ళని ఆశీర్వదించేశాడయ్యా. ఎందుకు నన్ను రమ్మంటావు అన్నట్టుగా చెప్తున్నాడు అక్కడ. నిన్ను ఆశీర్వదించాడు దేవుడు, దానిని రద్దు చేయడు. నీ మీద ఎవరికి అధికారము లేనే లేదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. 7 బలిపిట్టలు కట్టాడంట, 7 కోడి దూడలు నరికాడంట, 7 ఉరుకు పొట్టేలు నరికాడంట. 7 పని అవలా అక్కడ. మళ్ళీ అన్నాడు ఇక్కడ టైం బాగాలేదు, ఇక్కడ వాస్తు బాగాలేదు, ఇంకో కొండ మీద తీసుకెళ్ళాను అన్నాడు. తీసుకెళ్ళాడు. అక్కడ కూడా మళ్ళీ మొదలెట్టి తతంగం అంతా. ఏ తతంగం అంతా? ఈ రోజుల్లో అయితే నిమ్మకాయలు, నల్ల కోడిపెట్ట ఇవే ఉపయోగిస్తారు. వీడైతే ఏకంగా 7 కోడి దూడలు, 7 పొట్టేళ్ళు, 7 బలిపీఠాలు. వాస్తు సరిగా లేదనుకున్నాడేమో. ఈ కొండ కాదు ఆ కొండ మీద తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ నుండి చెప్పిస్తాను వాళ్ళని అంటాడు. ఎన్ని చేసిన వాళ్ళ మీద పని చేయాల. ఎందుకంటే వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలై ఉన్నారు. నమ్మితే స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుడిచ్చిన మాటను ఆయన రద్దుపరిచే దేవుడు కాదు. ఇంకా చెప్పాలంటే యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనంలో ఉంది. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 43వ వచనంలో ఉంది.
యెహెజ్కేలు 12:28. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీయు జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. మళ్ళీ దేవుడు రూఢిగా చెప్తున్నాడు, తప్పకుండా జరుగును. ఇదే యవనస్తుడా, దేవుడు నీతో ఏదైనా మాట ఇచ్చాడా? యవనస్తురాలా, దేవుడు నీకేదైనా మాట ఇచ్చాడా? అది తప్పకుండా జరుగుతుందంట. వితౌట్ ఫెయిల్, గాడ్ విల్ నాట్ ఫెయిల్. దేవుడు ఎప్పుడు ఫెయిల్ అవ్వడు. ఎవర్ నెవర్ నెవర్ గాడ్ ఫెయిల్స్. ఎప్పుడు కూడా ఫెయిల్ అయ్యేవాడు కాదు ఆయన. అర్థమవుతుందా? హ్యూమన్ బీయింగ్ మే ఫెయిల్, సీజన్స్ మే ఫెయిల్, డిగ్నిటీస్ మే ఫెయిల్. అధికారులు ఫెయిల్ అవ్వచ్చు, ఋతువులు ఫెయిల్ అవ్వచ్చు, మనుషులు ఫెయిల్ అవ్వచ్చు, కానీ దేవుడు ఎన్నడూ కూడా ఆయన ఫెయిల్ అయ్యేవాడు కాదు. మాట ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు. నమ్ముతున్నావా? నమ్మితే స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? నిన్ను దీవిస్తాను అన్నవాడు దీవించమానునా? మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? నిన్ను దీవిస్తాను అన్నవాడు కొట్టు, చప్పలు కొట్టు. నుల పొంగిన కన్నీరు నీ కవిలలో దాచిన దేవుడు నీ పగిలిన హృదయపు వేదనను మరచిపోవునా? ముట్టని వలనైతే సమస్తము సాధ్యమేగా. దిగిన నీ స్థితిలో ముట్టని వలనైతే పాడాలి. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? ఆస్తి ఎంత ఉన్ననో వారసుడే లేక వేదనతో నిలిచిన అబ్రహామును చూడుమో. ఆశలే కోల్పోయి శరీరమే ఉడిగిన అవమానాలెన్నో ఎదుర్కొన్ననో. మాట్లాడే దేవుడే మౌనముగా నిలిచెనా? ఎండిన స్థితిలో జీవముతో నింపెగా. వేచి ఉన్న దినములు వ్యర్థములైపోయేనా? లెక్కకు మించిన సంతానము పొందెగా. నమ్ముటని వలనైతే కొట్ట గౌరీ నవ్వుతో నింపునుగా. నమ్ముటని వలనైతే దిగిన నీ స్థితిలో. కాబట్టి మాట ఇచ్చిన దేవుడు దానిని రద్దు చేయడు. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 21:43 ఏముంది? యెహోషువ గ్రంథం 21:43 యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చేదనని చెప్పిన పితరులకు ఇచ్చిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను. దేవుడు మాట ఇచ్చిన ప్రకారం, ప్రమాణము చేసిన ప్రకారము వారి జీవితంలో దేవుడు జరిగించాడు. హల్లెలూయా. చిన్నప్పుడు అంటే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, కాలేజీ చదివేటప్పుడు ఒక అమ్మాయి ఇంటికి వచ్చింది, తెల్లని బట్టలు వేసుకుని. మా అమ్మ చెప్పింది మీకు చెప్తున్నా, మా అమ్మ చెప్పిందే మీకు చెప్తున్నా. ఎవరో తెలియదు, ఆమె ఎక్కడి నుండి వచ్చింది తెలీదు. వచ్చేసింది ఇంటికి. అమ్మ ఒక ముద్ద అన్నం పెట్టమ్మా, నేను కూడా ప్రార్థనకి వెళ్తానమ్మా, చర్చికి వెళ్తానమ్మా.
పని మీద ఈ ఊరు వచ్చాను, వెళ్తా ఇక్కడ చర్చ్ ఉందని తెలిసి మీ ఇంటికి వచ్చాను. అన్నం పెట్టాము. అన్నం పెట్టిన తర్వాత ప్రార్థన చేస్తాను మీకోసం అని ప్రార్థన చేస్తూనే, అమ్మా ఇదిగో దేవుడు నాకు చూపిస్తున్నాను, నీకు 2 కుమారులు ఉన్నారు, చిన్న ఆయన్ని నేను ఆశీర్వదిస్తాను, అనేక మందిని ఆత్మలను సంపాదించేవాడుగా నేను చేస్తానమ్మా. దేవుడు చెప్తున్నాడు గట్టిగా, నేను చెప్పినాడు మెల్లిగా చెప్పట్లేదు, గట్టిగా చెప్తాను, మీ పెద్దవాడిని కూడా దీవిస్తాను, ఇక్కడ నుండి మీ చిన్నవాడిని వేరే ప్రాంతానికి నడిపిస్తాను, వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ సేవ జరిగిస్తాను ఆయన ద్వారా. 2 కుమారులు అన్న సంగతి ఆమెకు తెలియదు. ఎలా తెలుసు? మా అమ్మ నా ముందు అడగలా, ఇంకెంతమంది పిల్లలని అడగలా. అర్థమవుతుందా? చెప్పేసింది ఆమె చెప్పేసింది మాట. ఆ రోజు అది పట్టుకుని మా అమ్మగారు ప్రార్థన చేసి, దేవా మాట ఇచ్చావు నైనా, నెరవేర్చే దేవుడు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసింది. ఆమె చెప్పినట్లుగానే అసలు ఈ ఊరు వస్తానని కళ్ళ కూడా అనుకోవాలి. ఈ రావర్పాడు. అర్థమవుతుందండి? కనుక దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడండి. ఆయన అబద్ధం ఆడే దేవుడు కానే కాదు. ఆమేన్, హల్లెలూయా. నమ్మండి, దేవుని మాటలు నమ్మండి, అపనమ్మిక తీసేయండి మీలో నుండి. అవిశ్వాసం అనే దయ్యాన్ని ఎలగొట్టండి. దయ్యం మీలో దూరి అంటాడు, నా అలాగే చెప్తారులే, నమ్మ మాకు, అసలు జరిగే పరిస్థితులు నీ దరిదాపుల్లో కనపడట్లా, నీకు అన్ని డోర్లు మూసుకుపోయినాయి, నీకు ఎలా జరుగుతుంది అని సాతాను నిన్ను రెచ్చగొడుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, దేవునికి అసాధ్యమైంది లేదు. ఒక తండ్రి అన్నాడంటే అన్ని డోర్లు తెరుచుకుంటాయి. దేవుడు గొప్పవాడు. కాబట్టి ఒకటి, దేవుడు ఇచ్చిన మాటను రద్దు చేయడు. రెండవదిగా చూద్దామా, ఇంకా ఏమి రద్దు చేయడంటే ఏబు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందామా. ఏబు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా, దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా, సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా, దేవుడు న్యాయమును రద్దుపరచునా. రెండవదిగా, దేవుడు న్యాయమును రద్దు చేయడు. దేవుడు న్యాయమును ఏం చేయడండి? చెప్పండి అందరు నోరు తెరిచి. ఏం చేయడు దేవుడు? నీ జీవితంలో అన్యాయం పొందేవా? ఎవరి చేతనైనా అన్యాయం అనుభవిస్తున్నావా? ఇక నాకు న్యాయం దొరకదు అనుకుంటున్నావా? ఒకరోజు దేవుడికి తప్పకుండా కలుగు చేసుకుంటాడు నీ జీవితంలో. దేవుని బిడ్డ, దేవుని దృష్టిలో నీ జీవితంలో న్యాయమేదో అదే జరిగించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ ఏం చెప్తుందంటే, మనుషులు న్యాయమును అన్యాయముగా తీర్పు తీర్చకూడదని దేవుడు ద్వితీయోపదేశకాండంలోనే రాయించాడు. 16వ అధ్యాయం 18వ వచనంలో రాయించాడు. ద్వితీయోపదేశకాండం 16:18లో మనుషులకి న్యాయ విధులు దేవుడు బైబిల్లోనే ఏర్పాటు చేశాడు. లా అనేది దేవుడు ముందే చెప్పాడు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ గ్రామములన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకోవాలి. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలెను. న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. జాగ్రత్త. అసలు న్యాయాధిపతిని నేనున్నాను పైన. దేవుడు అంటున్న మాటలు ఇవి. ఈ లాస్ అన్నీ ఎక్కడి నుండి వచ్చిందంటే, లా అంతా ఎక్కడి నుండి వచ్చిందంటే బైబిల్లో నుండి వచ్చింది. అర్థమవుతుందండి? లా అనేది బైబిల్లో నుండి వచ్చింది. గ్రేస్ అనేది క్రీస్తులో నుండి వచ్చింది. లా అంతా ఏంటంటే చేసిన దానికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. లా చెప్తుంది, అది ధర్మశాస్త్రం అదే చెప్తుంది. ధర్మశాస్త్రం అంటేనే లా. గ్రేస్ ఏం చెప్తుందంటే క్షమించేయండి అని చెప్తుంది. అదవుతుందండి. ఈ రెండు జరిగించిన వాడు దేవుడే. లా, గ్రేస్. న్యాయము, కృప సత్యము. స్తోత్రం చెల్లిద్దామా గట్టిగా? హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. కాబట్టి ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఒక యవనస్తుడు ఒక వ్యక్తిని పొడి చేశాడు. చచ్చిపోయాడు. చచ్చిపోలేదులే, హాస్పిటల్ పాలయ్యాడు.
యవనస్తుని కోర్టులో నిలబెట్టారు. ఎరా చేసావా? ఎరా అనరులే. ఇదిగో నువ్వు ఈ కత్తితో పొడిచావా? పొడిచాను. ఏంటంట అంటున్నాడు. పొడిచాను ఏంటంట? మరి ఆ వ్యక్తి హాస్పిటల్ పాలైపోయాడు. నిన్ను బట్టే కదా? నన్ను బట్టే. ఏంటంట అంటున్నాడు. అది ఎందుకు అంత గర్వం అంటే ఆ జడ్జి సీట్లో కూర్చున్నది వాళ్ళ నానే కాబట్టి. ఏంటంట అంటున్నాడు. అంటే ఏంటి? మా నాన్న నన్నేమీ చేయడు. మరి న్యాయాధిపతి అన్నవాడు న్యాయం తీర్చాలిగా, కొట్టించాలిగా దెబ్బలు. ఏంటి వీడికి 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడంట. ఒక్కసారి కళ్ళు తిరిగిపోయిన వీడికి. ఇది 100 కొరడా దెబ్బలు, అమ్మో! ఏడుస్తున్నాడు. అప్పుడు తండ్రి ఆ కోటు పక్కన పడేసి కిందకు వచ్చి, ఆ దెబ్బలేదు నన్ను కొట్టండి, వీడు తట్టుకోలేడు, వీడు చిన్నపిల్లవాడు, శిక్ష పడాల్సిందే. నేను కొడుకైనా తండ్రి అయినా ఎవరికైనా న్యాయం చెప్పాల్సిందే. కానీ ఆ శిక్ష వీడు భరించలేడు కాబట్టి, తట్టుకోలేడు కాబట్టి నన్ను కొట్టండి అని ఆయన కొట్టించుకున్నాడు. సో దేవుడు చేసింది కూడా అదే. మనందరము పాపము చేసి నరకానికి వెళ్ళిపోవాల్సి ఉండగా తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించి మనందరి పాప దోషమును ఆయన మీద మోపాడు. ఎంత గొప్ప న్యాయాధిపతి, ఎంత కృప కలిగిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన న్యాయమును రద్దు చేసే దేవుడు కాదు, న్యాయమును అన్యాయముగా తీర్చేవాడు కాదు. కొన్ని మాటలు చూడండి. ఆదికాండం 18:5 అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఆ చెప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట, దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక, నీతిమంతుని దుష్టినితో సమముగా ఎంచుట, నీతిమంతుని దుష్టినితో సమముగా ఎంచుట నీకు దూరమగునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు, సర్వలోకమునకు తీర్పు తీర్చే దేవుడు న్యాయము చేయడా. అబ్రహాం అడుగుతున్నాడు, దేవా నువ్వు న్యాయం చేస్తావు కదయ్యా, సొదొమ గుమర్రలో ఉన్న పాపాత్ములతో పాటు నా తమ్ముడు కూడా చంపేస్తావా? నా తమ్ముడు కుమారుని కూడా చంపేస్తావా? అతడు నీతిమంతుడు కదా ప్రభువా, నువ్వు అన్యాయం చేయవు కదా ప్రభువా అని అన్నప్పుడు దేవుడండి లోతును ఆయన కుటుంబాన్ని కాపాడినట్లుగా మనము చూస్తున్నాము. హల్లెలూయా. నువ్వు నీతిగా బ్రతుకుతున్నావా? ఖచ్చితంగా నీకు న్యాయం తీరుస్తాడు. యథార్థంగా జీవిస్తున్నావా? నీ భర్తతో నువ్వు నీతిగా ప్రవర్తిస్తున్నావా? ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు దేవుడు. నీ ఉద్యోగంలో నీతిగా చేస్తున్నావా? పర్ఫెక్ట్గా చేస్తున్నావా? దేవుడు ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాడు. అర్థమవుతుందా? నీ మట్టుకు నీ యథార్థంగా ఉండు, నీతిగా ఉండు. న్యాయము జరిగించే దేవుడు ఈ లోకంలో ఉన్నాడని మనుషులు తెలుసుకునేలాగా దేవుడు ఖచ్చితంగా చెయ్యునుగాక. హల్లెలూయా. మూడవదిగా చెప్పి ముగించుకుందాం, వివరించడానికి టైం లేదు కనుక. మూడవదిగా దేవుడు ఏం రద్దు చేయడంటే, కీర్తన గ్రంథం 89వ కీర్తన 34వ వచనం చదువుకుందాం. 89వ కీర్తన 34వ వచనం. నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము ఎలా ఉండాలని? శాశ్వతముగా ఉండునని. అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము సన్నిధిని ఉండునని దేవుడు దావీదుతో నిబంధన చేశాడు. రాజరిక నిబంధన, రాజ్య నిబంధన, సింహాసనం యొక్క నిబంధన. ఏంటా నిబంధన అంటే, దావీదు నీ పిల్లలందరికీ నేను సింహాసనం ఇస్తానయ్యా, ఇదిగో నేను నీతో నిబంధన చేస్తున్నాను, నా నిబంధనను నేనేం చేయను? రద్దుపరచను, క్యాన్సిల్ చేయను. బైబిల్లో కొన్ని చేశాడు దేవుడు. ధనస్సు నిబంధన నోవహు ఫ్యామిలీతో చేశాడు. ధనస్సు 9వ అధ్యాయంలో నోవహు, ఇదిగో ఈ భూమి మీద ఉన్న ఈ మనుషులందరినీ నేను తుడిచిపెట్టేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా, ఇంకా ఎన్నడూ కూడా ఈ భూమిని జలప్రళయముతో నేను తుడిచిపెట్టను. ఇదిగో కావాలంటే చూడు, నా ధనస్సుని ఆకాశంలో పెడుతున్నాను, వర్షం కురిసినప్పుడల్లా ఇది మీకు అది గుర్తు చేస్తుంది. ఏమనంటే, దేవుడు ఈ జలప్రళయముతో భూమిని మళ్ళీ ఏం చేయడంట?
నాశనం చేయడు. చదువుతారన్నమాట 9వ అధ్యాయం ఆదికాండం. మేఘములో నా ధనుస్సును ఉంచి తిని, మేఘములో నా ధనుస్సును ఉంచి తిని, అది నాకును ఆ, భూమికి నీ మధ్య నిబంధనకు గురుతుగా భూమికి నీ నుండును. మధ్యలో నిబంధన గుర్తుగా ఉంటుంది. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. ధనస్సు మేఘములో కనబడుతుంది. అప్పుడు నాకును అది మీకు చూసి గుర్తు తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. ఏంటి ఆ ధైర్యం అంటే, దేవుడు మళ్ళీ ఇక భూమి మీద ఏం రానీయడంట, జలప్రళయం రానీయడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. తుఫాన్లు ఎన్నైనా వస్తాయి కానీ, ఇంతకుముందు ఆల్రెడీ వచ్చినాయి కానీ, దేవుడు అంటున్నాడు జలప్రళయాన్ని మాత్రం రాని అంటున్నాడు. ఆ నిబంధన గుర్తుపెట్టుకోండి, నీ నిబంధన రద్దు చేయి. అబ్రహాముతో సున్నతి నిబంధన చేశాడు 17వ అధ్యాయంలో, ఆదికాండంలో, చదవక్కర్లేదు. అబ్రహాము, మీలో ప్రతి మగవాడు 8వ దినాన సున్నతి పొందితే వారిని నా ప్రజగా నేను చేసుకుంటాను, వారిని ఆశీర్వదిస్తాను. అది నిబంధన. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒడంబడిక ఇది. ఆకాశమందున్న దేవాది దేవుడు మనుషులతో ఒడంబడిక చేస్తున్నాడు ఇక్కడ. ఎంత గొప్ప దేవుడు. లేవికాండం 2వ అధ్యాయంలో ఉప్పు నిబంధన చేశాడు దేవుడు. మీరు అర్పించే ప్రతి హోమము మీద ఉప్పు చేర్చాలి. ఇది తరతరములకు నిబంధన అని దేవుడు నియమించాడు. ఉప్పు నిబంధన, లేవికాండం 2వ అధ్యాయం 3వ వచనం. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడ నిబంధన చేసినా ఆయన ఎన్నడూ దానిని రద్దుపరచలేదు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. అందరూ స్తోత్రం చెల్లిద్దామా బిగ్గరగా? హల్లెలూయా. ఏమండి, నిబంధన అంటేనే అది గొప్ప కమిట్మెంట్తో కూడిందనమాట. ఈరోజు దేవుడు నీతో చేస్తున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తానని, నిన్ను అభివృద్ధి పరుస్తానని, నీకు బిడ్డలను ఇస్తానని, నీ గృహం ఇస్తానని, ఇదిగో నీకు సంతానాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తానని, నీ పిల్లలను గొప్ప చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రద్దుపరిచే దేవుడు కాదు, క్యాన్సిల్ చేసే దేవుడైతే కాదు. దేవుని బిడ్డ, నీ పట్ల, నీ పిల్లల పట్ల దేవుడు గొప్ప గొప్ప ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు దానిని నిజం చేస్తాడు. అర్థమవుతుందండి? నీ కలలు ఆయన కళ్ళలు చేయడు, రియాలిటీలోకి దేవుడు తీసుకొస్తాడు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని దృష్టిలో నమ్మకంగా, నీతిగా నువ్వు జీవించావంటే, యథార్థంగా నువ్వు బ్రతికావంటే, దేవునికి ఇష్టమైన జీవితం నువ్వు జీవించావంటే, నోవహుతో నిబంధన చేసిన దేవుడు, అబ్రహాముతో నిబంధన చేసిన దేవుడు, ఇజ్రాయేలీలతో నిబంధన చేసిన దేవుడు నీతో కూడా నిబంధన చేస్తాడు. ఆ నిబంధనను ఆయన నెరవేర్చేటటువంటి దేవుడై ఉన్నాడు. రద్దు చేయడంట. మనుషుల్లాగా ఆయన అబద్ధాలు ఆడాడంట. మనుషుల్లాగా ఊరకనే ఏ మాట ఆయన చెప్పడంట. దేవుని బిడ్డలారా, ఆయన మనుషుల వలె తప్పించుకోవడానికి ఏదో మాట చెప్పడంట, కానీ ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. గుర్తుపెట్టుకో, నమ్మిక ఉంచు, దేవుని మీద ఆధారపడు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఈ ఉదయకాలం నీ కొరకే ఈ మాటలు.